మనం పొద్దున్నే తాగే కాఫీ, పిల్లలిష్టపడే చాక్లెట్లు, 2 నిమిషాల్లో రెడీ అయ్యే నూడిల్స్ వీటన్నిటి వెనుక ఉన్న పేరొక్కటే నెస్లే. మన డైలీ లైఫ్లో ఇంతలా భాగమైపోయిన ఈ బ్రాండ్ వెనుక నిజంగా ఒక షాకింగ్ స్టోరీ ఉంది. ఒక హీరోగా మొదలైన ప్రయాణం ఒక విలన్గా ఎలా మారిందో ఈరోజు మనం చూద్దాం. అసలు పాయింట్ ఇదే కదా, లక్షల మంది పసిపిల్లల ప్రాణాలు కాపాడటానికి పుట్టిన ఒక కంపెనీకి బేబీ కిల్లర్ అంటే పిల్లల్ని చంపేది అనే పేరు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానంలోనే నెస్లే అసలు కథ దాగి ఉంది. సరే, ఇప్పుడు కథలోకి వెళ్దాం పదండి. ఈ ప్రయాణం దీని ఫౌండర్ హెన్రీ నెస్లేతో మొదలవుతుంది. 19వ శతాబ్దంలో సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఒక భయంకరమైన సమస్యకు అతను పరిష్కారం కనుకోవాలనుకున్నాడు. హెన్రీ నెస్లే ప్రయాణమంతా ఈజీగా ఏం సాగలేదు. జర్మనీ నుంచి స్విట్జర్లాండ్కొచ్చి రకరకాల బిజినెస్లు ట్రై చేశాడు, కాని ఏదీ వర్కౌట్ కాలేదు. కాని అతన్ని కదిలించిన ఒకే ఒక్క విషయం, అప్పటి యూరప్లో సరైన పోషణ లేక వేలమంది పసిపిల్లలు చనిపోవడం. ఈ సమస్యకు ఎలాగైనా ఒక సొల్యూషన్ కనిపెట్టాలన్న అతని పట్టుదలే నెస్లే కంపెనీకి పునాది వేసింది. అక్కడే ఒక అద్భుతం జరిగింది. హెన్రీ ఫారిన్ లాక్టీ అనే ఒక ఫార్ములాను కనిపెట్టాడు. సింపుల్గా చెప్పాలంటే ఆవు పాలు, గోధుమ పండి ఇంకా షుగర్తో తయారుచేసిన ఒక పౌడర్. కాని ఆ రోజుల్లో తల్లిపాలు అందని పిల్లలకు ఇదొక వరంలా మారింది. ఇది కేవలం ఒక ప్రొడక్ట్ కాదు, ప్రాణాలని నిలబెట్టే ఒక సంజీవని. ఈ ఫార్ములా సక్సెస్ వెనుక ఒకే ఒక సంఘటన ఉంది. నెలలు నిండకుండా పుట్టి ఇక బతకడం కష్టమనుకున్న ఒక చిన్నారికి ఈ ఫార్ములా ఇచ్చారు. డాక్టర్లు కూడా చేతులెత్తేసిన బేబీ ఆశ్చర్యంగా ప్రాణాలతో బయటపడింది. అంతే, ఈ ఒక్క సంఘటనతో నెస్లే పేరు మారుమోగిపోయింది. డాక్టర్లే స్వయంగా దీన్ని రికమెండ్ చేయడం మొదలుపెట్టారు. కథలో ఇప్పుడు మనం ఒక కీలకమైన మలుపు దగ్గరికి వచ్చాం. కంపెనీ ఫౌండర్ తప్పుకున్న తర్వాత దాని ఆశయం, దాని దారి రెండూ పూర్తిగా మారిపోయాయి. ఒక గొప్ప లక్ష్యం కాస్త లాభమనే యావగా మారింది. ఆ సంవత్సరం హెన్రీ నెస్లేకి వయసైపోయింది. పైగా అతనికి వారసులు కూడా ఎవరూ లేరు. దాంతో తన ప్రాణంలా చూసుకున్న కంపెనీని 3 లోకల్ బిజినెస్మెన్కి అమ్మేశాడు. ఇదొక శకం ముగింపు మాత్రమే కాదు, ఒక కొత్త ప్రమాదకరమైన శకానికి నాంది. ఇక్కడే అసలు మార్పొచ్చింది. హెన్రీ నెస్లే దృష్టి ప్రాణాల కాపాడటం అయితే, కొత్త ఓనర్ల దృష్టి ఒక్కటే, లాభాలు సంపాదించడం. వాళ్లకి ప్రపంచాన్ని జయించాలి, నెంబర్ 1 అవ్వాలి. ఈ ఆశే భవిష్యత్తులో జరగబోయే ఘోరాలకు బీజం వేసింది. కొత్త మేనేజ్మెంట్ అస్సలాగలేదు. వాళ్లదొకటే మంత్రం, విస్తరణ. తమ కాంపిటీటర్తో కలిసిపోయి మార్కెట్ని డామినేట్ చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం టైంలో పాలకొరత ఏర్పడితే దాన్ని అవకాశంగా మార్చుకుని వాళ్ల కండెన్స్డ్ మిల్క్ను విపరీతంగా అమ్మారు. ఆ తర్వాత వచ్చిన నెస్కెఫే అయితే కాఫీ చరిత్రనే మార్చేసింది. ఇక రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులకు అదొక ఎనర్జీ డ్రింక్లా మారింది. ఇలా నెస్లే ఒక స్విస్ కంపెనీ నుండి గ్లోబల్ జైంట్గా ఎదిగింది. ఈ లాభాల దాహమే నెస్లే చరిత్రలో మాయని మచ్చలను మిగిల్చింది. కంపెనీ ఎదుగుదల వెనుకున్న చీకటి కోణాలు ఇక్కడనుంచే బయటపడటం మొదలయ్యాయి. 1974లో ఒక చిన్న పుస్తకం రిలీజైంది. దాని పేరు ద బేబీ కిల్లర్. అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లో నెస్లే తన బేబీ ఫార్ములాను అమ్మడానికి ఎలాంటి నీచమైన పనులకు పాల్పడిందో ఈ పుస్తకం ప్రపంచానికి బయటపెట్టింది. ఈ ఒక్క పేరు నెస్లేకి చెరగని మచ్చగా మిగిలిపోయింది. వాళ్ళు చేసిన పనులు వింటే నిజంగా షాకవుతారు. తల్లిపాలకన్నా మా ఫార్ములానే గొప్పది అని అబద్ధాలు ప్రచారం చేశారు. సేల్స్ చేసేవాళ్లకు నర్సుల డ్రస్సులు వేసి అమాయకులైన కొత్త తల్లులను నమ్మించారు. ఫ్రీ శాంపుల్స్ ఇచ్చి తల్లులకు పాలు ఆగిపోయేలా చేశారు. అన్నిటికన్నా దారుణం, పేద దేశాల్లో క్లీన్ వాటర్ దొరకదని తెలిసి కూడా ఈ ఫార్ములా నమ్మారు. ఆ కలుషిత నీళ్లతో ఈ పౌడర్ కలపడం వల్ల లక్షల మంది పసిపిల్లలు అనారోగ్యం పాలై చనిపోయారు. ఆ బేబీ కిల్లర్ వివాదం ఒకటైతే, మనందరికీ బాగా తెలిసిన మ్యాగీతో ఇంకో పెద్ద కథ ఉంది. మన ఇళ్లల్లో అంతలా కలిసిపోయిన మ్యాగీ నూడిల్స్ ఒకానొక టైంలో దేశం మొత్తాన్ని ఎలా భయపెట్టిందో ఇప్పుడు చూద్దాం. 2015 ఇండియాను ఒక వార్త కుదిపేసింది. మనమందరం ఇష్టంగా తినే మ్యాగీ నూడిల్స్లో ప్రమాదకరమైన లెడ్ అంటే సీసమున్నట్లు తేలింది. ఎంత ఉండొచ్చో తెలుసా? 2.5 ppm. మరి మ్యాగీలో ఎంత దొరికింది? ఏకంగా 17.2 ppm, అంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ. ఆలోచించండి, మన పిల్లలు తినే ఆహారంలో ఇంత విషమా? దేశవ్యాప్తంగా భయాందోళనలు మొదలయ్యాయి. మ్యాగీ బ్యాన్ నెస్లే ఇండియా పాలిట ఒక పీడకల, 1000 కోట్ల నష్టం. కాని ఇంత పెద్ద సంక్షోభం నుండి నెస్లే ఎలా బయటపడింది? పరిస్థితిని తమకు అనుకూలంగా ఎలా మార్చుకుంది? చూద్దాం. నెస్లే ఊరికే కుప్పకూలిపోలేదు.
వాళ్ళొక పక్కా ప్లాన్తో ముందుకొచ్చారు. 3 స్టెప్స్. ఫస్ట్, మార్కెట్లోని ప్రతి మ్యాగీ ప్యాకెట్ని వెనక్కి పిలిపించారు. సెకండ్, వాళ్ళ రెసిపీ మార్చారు. చాలా కఠినమైన సేఫ్టీ చెక్స్ పెట్టారు. థర్డ్, మీ మ్యాగీ ఇప్పుడు సేఫ్ అంటూ ఒక భారీ యాడ్ క్యాంపెయిన్తో ప్రజల్లోకి దూసుకెళ్లారు. నమ్మశక్యంకాని విషయమేంటంటే వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. బ్యాన్ తీసేసిన కొన్ని నెలల్లోనే మ్యాగీ మళ్లీ నూడిల్స్ మార్కెట్లో కింగ్ అయ్యింది. ఇది వాళ్ళ మార్కెటింగ్ పవర్కి, క్రైసిస్ను హ్యాండిల్ చేసే తెలివికి ఒక పెద్ద ఉదాహరణ. సరే, ఈ మొత్తం కథ నుండే ముఖ్యంగా వ్యాపారం చేయాలనుకునేవాళ్లు నేర్చుకోవలసిన పాఠాలేంటి? కొన్ని కీలకమైన విషయాలు చూద్దాం. చూడండి, ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 1. హెన్రీ నెస్లేలాగా ఒక నిజమైన సమస్యకు పరిష్కారం కనుక్కోండి. 2. ఎదుగుతున్న కొద్దీ మీ అసలు లక్ష్యాన్ని మర్చిపోవద్దు. 3. లాభం కోసం అడ్డదారులు తొక్కితే ఏదో ఒకరోజు మీ పేరు నాశనమవుతుంది. 4. సంక్షోభం వస్తే భయపడకండి, దాన్ని బలంగా తిరిగి రావడానికి ఒక అవకాశంగా వాడుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైనది కస్టమర్ల నమ్మకం. అదే మీ అసలైన ఆస్తి. ఈ మొత్తం కథ విన్నాక మనందరి మదిలో ఒకే ప్రశ్న మిగిలిపోతుంది. ఒక కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతూ అదే సమయంలో నిజాయితీగా, నైతికంగా ఉండటం నిజంగా సాధ్యమేనా? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం. भारत माता की जय।